బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పందించడానికి ఫోన్ లైన్లో అవైలబుల్గా ఉన్నారు రావుల చంద్రశేఖర్ గారు. వారిని అడిగి మాట్లాడదాం. అడ్వకేట్ నమస్తే అండి. నమస్తే అమ్మ. ఈ రోజు ఏదైతే హైకోర్టు తీర్పునిచ్చిందో ఈ తీర్పుని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది కోర్టు. ఎందుకంటే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే అంటే పార్టీ మారిన వాళ్ళ మీద ఆల్రెడీ మనము ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు క్లియర్ గా చెప్పింది 4 వారాల లోపల షెడ్యూల్ ఫిక్స్ చేసి అది హైకోర్టు రిజిస్ట్రార్కి పెట్టాలి. ఏ టైంలో ఏమేమి చేస్తామనేది. ఎందుకంటే దానం నాగేందర్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి మన కాంగ్రెస్ పార్టీ కూడా ఎంపీగా పోటీ చేసిండు. ఇటువంటి ఇంతకు ముందు లా అనేది ఏంటంటే 2021కి ముందు వేరుండే. ఆ తర్వాత కిహోటో కేసుల చాలా కేసులలో కూడా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా స్పీకర్ 3 months లో నిర్ణయం తీసుకోవాలి. మహారాష్ట్ర కేసులో కూడా సుభాష్ దేశాయ్ కేసులో కూడా క్లియర్ గా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది నిజంగా చారిత్రాత్మకమైన జడ్జిమెంటే. దీని ఖచ్చితంగా స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకొని అది హైకోర్టుకు సబ్మిట్ చేస్తారని కూడా భావిస్తున్నాం. అది లేని ఏడల ఖచ్చితంగా స్పీకరే హిమ్సెల్ఫ్ కంటెంప్ట్ కు ఆయన ఇన్వాల్వ్ అయినట్టు భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా 4 వారాలలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఓకే, రైట్ చంద్రశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.